ఇవాళ నా బిజీ లైఫ్‌లో మెయిన్‌గా ప్రతి ఒక్కరికి ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కరు తలనొప్పి అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ అది కేవలం కొద్దిసేపా? లేకపోతే కాన్స్టెంట్‌గా అలాగే ఉంటుందా? దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడొచ్చేసి హెడేక్ అనేది యూజువల్లీ వన్ సైడెడ్ గానీ, టూ సైడెడ్ గానీ మొత్తం ఎలా అయినా ఉండొచ్చండి. బట్ ఏందంటే కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు కొన్నిసార్లు ఉండడం జరుగుతుంది. అక్యూట్ కండిషన్స్‌లో అది కొద్దిగా రెస్ట్ తీసుకుంటే లేదా కొద్దిగా పడుకునేసి కొద్దిగా ఇటు అటు తిరిగేసి ఉంటే సరిపోతుంది. కానీ అది దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అది మైగ్రేన్ కిందకి దారి తీసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. దట్ మైట్ బి వన్ సైడెడ్. అది ఏ సైడ్ అయినా రావచ్చు. ఇనీషియల్‌గా స్టిమ్యులేట్ అయ్యేదానికి ఒక సైడ్ అని చెప్పడం జరుగుతుంది. బట్ రిపీటెడ్‌గా అది రావడం వలన ఏమవుతుందంటే మన డే మొత్తం ఆల్టర్ అవుతుంది. మనం ఏవైతే ప్లాన్స్ చేసుకుంటామో, ఇక్కడ ఏదైతే మీరు షెడ్యూల్డ్ ప్రకారంగా మనం ఏదైతే డే ప్లాన్ చేసుకుంటామో అదంతా కూడా అబ్స్టకల్ లెక్క ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఈ హెడేక్ జనరల్‌గా అందరూ చెప్పడం ఏంటంటే, మాకు కొద్దిగా వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందండి, నాసియా ఫీలింగ్ వచ్చిందండి అని చెప్పడం జరుగుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే వామిటింగ్ చేసుకుంటే గానీ ఇది రిలీఫ్ అనేది అవ్వదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అండి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఈ స్పెసిఫిక్ టైంలోనే కొంతమందికి హెడేక్ అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే స్పెసిఫిక్ టైం ఏం అవసరం లేదు. కానీ కొన్ని ఇక ఎక్కువ హెవీ ఫ్లాషెస్ ఆఫ్ లైట్ గానీ, కొద్దిగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సౌండ్స్ గానీ, నాయిసెస్ గానీ, ఓపెన్ స్పేసెస్ గానీ, పబ్లిక్ మీటింగ్స్‌లలో వాడే స్పీకర్స్ వల్ల గానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్సెస్. మెయిన్‌గా మనం చెప్పవలసి వచ్చింది వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్సెస్ అండి. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉంటాయో, ఇంబాలెన్సెస్ అనేది కొద్దిగా క్వైట్ కామన్ అండి ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. మెయిన్‌లీ ఫీమేల్స్‌లో మనం ఎక్కువగా చూస్తాము. ఈస్ట్రోజన్ కొద్దిగా ఎక్కువ అయినప్పుడు మనకి ఇలాంటి కంప్లెయింట్స్ అనేవి చేస్తది. బట్ మరీ ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా వస్తున్నప్పుడు ఏమవుతది అంటే, ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ మన హెడేక్‌ని కలిగింపజేసేదానికి కారణం అనేది అవుతుంది. చాలామంది ఓసీపీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం. ఈ పిల్స్ వల్ల కూడా మనకి హెడేక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ అండ్ కన్జ్యూమ్ లాట్స్ ఆఫ్ కాఫీ, కెఫీన్, వైన్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మనకి హెడేక్ అనేది రావడం అంటూ జరుగుతుంది. ఇక్కడ వర్క్ స్పేస్కి వచ్చేసరికి కొంతమంది న్యూలీ జాయిన్డ్ అయింటారు, కొంతమంది సీజనల్ అయింటారు. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి చేంజ్ ఆఫ్ టైమింగ్ అనేది ఉంటుంది. షిఫ్ట్ ప్యాటర్న్లోకి చేంజ్ అవుతారు. సంథింగ్ లైక్ నిద్ర భంగం అనేది జరుగుతుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఎదురవుతాయి వాళ్ళకు. అంటే డైలీ అడెక్ట్ అయిన స్లీపింగ్ ప్యాటర్న్కి కాకుండా డిఫరెంట్ స్లీప్ టైమ్ జోన్లోకి వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా హెడేక్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి ఎక్సెస్గా ఎక్కువ వేడిలో వెళ్ళినప్పుడు, అంటే సన్లైట్ బాగా 40స్‌లో ఫారెన్హీట్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది హెడేక్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి కొన్ని క్లైమాటిక్ వేరియేషన్స్ వల్ల కూడా. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్ట్రెస్ అండి. ది అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ యూ టేక్, ది అమౌంట్ ఆఫ్ హెడేక్ యూ గెట్ అంటాం. అంటే ఎంత మేరకు మనం స్ట్రెస్ తీసుకుంటే అంత ఎక్కువగా హెడేక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుందండి. అది ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఫినాన్షియల్ పరంగా అవ్వచ్చు, వర్క్ స్పేస్లో అవ్వచ్చు, ఇతరత్ర కంప్లైంట్స్ వల్ల అవ్వచ్చు. మెయిన్ ఇంటికి వెళ్తే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఈజీ వే టు కమ్యూనికేషన్ ఉండాలి. మాటలతో మాట్లాడితే ఇద్దరు ఫ్రీగా కూర్చొని వాళ్ళకున్న డే టు డే స్ట్రెస్ అనేది ఎంతమంది పోగొట్టుకుంటా ఉన్నారు. సో ఇవన్నీ కూడా అలవాటు అనేది చేసుకోవాలి. ఇవి చేసుకోలేని పక్షాన ఇవన్నీ కంప్లైంట్స్ కూడా ఒకదానికొకటి రిపీట్ అవ్వడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది కూడా సర్టెన్ ఏజ్ అరౌండ్ 30s, 40స్‌లో ఎక్కువగా మనం ఈ కంప్లైంట్ అనేది చూస్తూ ఉంటాం. వీటితో పాటుగా ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలామంది రిలాక్స్ అవుతారు. కొంతమంది ఫుడ్ వల్ల వచ్చిందేమో అని చెప్పేసి చాలా అరుదుగా రకరకాల ఫ్రూట్స్ ఎక్కడ ఏది పడితే అది తినడం అంటూ జరుగుతుంది. అలా తీసుకోవడం వల్ల కూడా మనకు హెడేక్ అనేది అగ్రివేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఏది కనపడితే అది లేట్‌గా తినడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ పెరిగేసి ఆ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఇండైరెక్ట్‌గా మనకి హెడేక్‌కి కారణం అనేది అవుతుంది. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే మన డే టు డే లైఫ్ మొత్తం డిస్టర్బ్ అనేది అవుతుంది. అది ఫ్యామిలీ పరంగా అయినా, అది వర్క్ స్పేస్‌లో అయినా, ఎలాంటి కంప్లైంట్ అయినా కూడా రిపీటెడ్‌గా ఇవన్నీ రావడం వలన వాళ్ళ మధ్య బాండింగ్ అనేది కూడా తగ్గిపోవడము, కమ్యూనికేషన్ కూడా తగ్గిపోవడము, ఇవన్నీ కూడా జరగడం అంటూ జరుగుతుంది. యూజువల్లీ ఏమవుతుందంటే మనకి సైనస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో మాక్సిల్లరీ కానీ, ఎథమాయిడల్ కానీ, ఫ్రాంటల్ సైనసెస్‌లో యూజువల్లీగా హెడేక్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది హెడేక్ వన్ సైడెడా ఇదే అనేది కాదు, కానీ జనరల్‌గా ఏమవుతుందంటే ఈ
మైగ్రేన్ ఉన్న వాళ్ళకు అంటే సైనసైటిస్‌లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఖచ్చితంగా మైగ్రేన్ అటాక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటది. బట్ ఓన్లీ థింగ్ ఏందంటే ఫస్ట్ ఏది వచ్చింది అనేది కనుక్కోవాల్సి ఉంటది. డీటెయిల్‌గా కేస్ హిస్టరీ తీసుకోవాలి. దేని ద్వారా ఇబ్బంది ఎక్కువ పడతా ఉన్నాడు? ఎప్పటి నుంచి వస్తా ఉంది? బిఫోర్ ఏమన్నా నేజల్ కంజెషన్స్ ఉన్నాయా? లేదంటే మొత్తం హెవీగా ఇలా కింద ఇలా పెట్టేస్తే తల ఇలా కిందకి చేస్తే వానికి డిమ్నెస్ ఏమైనా వస్తా ఉందా? వీటితో పాటుగా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ నమ్‌నెస్ గానీ, తిమ్మిర్లు గానీ వీటి తాలూకు సింప్టమ్స్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్ స్టిఫ్‌నెస్ అవుతుంది. ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయి. తర్వాత ఏమంటారు కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ కూడా దీని తాలూకు కంప్లెయింట్స్‌గా చూస్తామండి. అంటే స్పెక్స్ అనేది 2 టైప్స్‌గా మనం యూజ్ చేస్తాము. ఒకటి మనకి హెడేక్ వల్ల యూజ్ చేస్తాము. కొన్నిసార్లు మనకి ఐ విజన్ కొద్దిగా మయోపియా గానీ, హైపర్ మెట్రోపియా ఉన్నప్పుడు గానీ యూజ్ చేస్తాము. ఇండైరెక్ట్‌లీ కొన్నిసార్లు ఎఫెక్ట్ చూపించడం అనేది జరగడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనివల్ల అవుతుందా అనేది డిపెండ్ ఆన్ పేషెంట్ అండి. పేషెంట్‌ని బట్టి దాన్ని బట్టి వచ్చేదానికి అయితే 100% ఛాన్సెస్ ఉంటది. సో ఏమవుతుందంటే దేని ద్వారా వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కనుక్కొని దాని ద్వారా మనం ట్రీట్మెంట్ చేయగలిగితే 100% మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. హోమియోపతి పర్స్పెక్టివ్‌లో ఎలా ఉంటుంది అంటే మనం మెయిన్‌గా కేస్ హిస్టరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ కేస్ హిస్టరీ తీసుకొని దేనికి కారణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ కపుల్ ఆఫ్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళకి కూడా కంప్లెయింట్స్ ఉంటాయి. సేమ్ మైగ్రేన్ కంప్లెయింట్స్. బట్ వాళ్ళకు కాజేటివ్ ఫ్యాక్టర్ అనేది వేరుగా ఉంటది. సో ఆ రీజన్ ఏంది అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల వస్తుంది. కొంతమందికి ఓసిడీస్ తీసుకోవడం వల్ల వస్తుంది. కొంతమందికి ఎక్సెసివ్ స్ట్రెస్ వల్ల వస్తుంది. సో రూట్ కాజ్ అనేది అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకొని అది ఏమంటారు ఇంకా దాంతో పాటుగా ఏమన్నా ఆరా కంప్లెయింట్స్ లైక్ స్టిఫ్‌నెస్ గానీ, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ గానీ ఇవన్నీ కంప్లెయింట్స్ కూడా ఇవన్నీ జనరలైజ్డ్ కంప్లెయింట్స్. ప్రతి కంప్లెయింట్ ప్రతి ఫేజ్‌లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటది. బట్ ఎంత మేరకు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతా ఉంది అనేది కేస్ హిస్టరీని బట్టి డిపెండ్ అయి ఉంటది. వాళ్ళని బట్టి కేస్ తీసుకొని రెగ్యులర్‌గా మెడిసిన్స్ అవి వేసుకుంటే మంచిగా రిజల్ట్స్ వస్తాయండి. ఈ కంప్లెయింట్స్‌తో కనుక మీరు బాధపడతా ఉంటే కింద స్క్రోల్ చేయబడిన నెంబర్‌కి కానీ, దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ బ్రాంచ్‌ని గానీ సంప్రదించండి. థాంక్ యూ. చాలామంది ఒక అపోహలో ఉంటారు. మళ్ళీ మోకాల్లో గుజ్జు పెరుగుతుందా అండి అని. పెరుగుతుందండి. ఖచ్చితంగా పెరుగుతుంది. దానికి మనం ఏ విధంగా ఎటువంటి మెడికేషన్ అనేది తీసుకోవాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడికేషన్ అనేది తీసుకోవాలి, ఎలా యూజ్ చేస్తే మనకు ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి మనకి విముక్తి వస్తుందో మనం ఇవన్నీ ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దానికి కారణం ఏంటి? అదేమన్నా టియర్ జరిగిందా? లేకపోతే ఏమన్నా దెబ్బ తగిలి ఇలా అవుతుందా? లేదా ఏజ్ రిలేటెడ్ అవుతా ఉందా? లేదా బోన్స్ ఏమన్నా వీక్ అవుతా ఉన్నాయా? ఇవన్నీ ఎక్స్‌రే చేయించిన తర్వాత మన దగ్గరికి తీసుకొచ్చేస్తే చెక్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. ఎర్లీగా మనం డయాగ్నోసిస్ చేసుకొని, ఎర్లీగా మనము గనుక దాని రూట్ కాజ్ కనుక్కొని ట్రీట్ చేయగలిగితే 100% మంచి రిజల్ట్స్ అనేవి వస్తుంది. హోమియోపతిలో మనకేంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది.